సూర్యోస్మి. నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం ముద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి. ఎలా ఉన్నారు సార్? సూపర్. ఊరు నుంచి ఇదేనా రాక? చాలా చాలా అద్భుతంగా మీ ఊర్లో చాలా బ్యూటిఫుల్ గా చక్కటి కార్యక్రమాలు చేసుకుని వచ్చారు. అందున గురుపుష్యమి యోగాన్ని కూడా మొన్న వచ్చిన 21వ తారీఖు గురుపుష్య యోగాన్ని పురస్కరించుకుని ఊరు వెళ్ళటం జరిగింది. చక్కటి కార్యక్రమాలు చేసుకున్నారు. చక్కటి కార్యక్రమాలను కనడం కన్నా అంటే నాకు గురుపుష్యమి పరిచయం చాలా సంవత్సరాలుగా ఉన్న 2017లో ఇప్పుడు మొదలు పెట్టాను ఈ కార్యక్రమాలు కన్నా ఈ కార్తీక శుద్ధ మనకు వచ్చినటువంటి గురుపుష్యమిని పురస్కరించుకుని అద్భుతం చేశాను. అంటే వర్ణనాతీతం స్వచ్ఛమైనటువంటి దేశవాళీ ఆవు నెయ్యిని తీసుకొచ్చి సశాస్త్రీయంగా మంత్రయుక్తంగా మట్టి కుండలో మేడి చెట్టు సమిదలతో ఆవు నెయ్యిని కాచాను. ఘృతం అద్భుతమైనటువంటి ఆవు నెయ్యి, స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి. బంగారం అని అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఉండదు. ఎందుకంటే పసుపు కలిపారు, రంగులేసి ఇవాళ అంటూ ఉంటారు, పసుపుగా ఉంటుంది. అది మరుగుతున్నప్పుడు నేను కలర్ వీడియోలో తెలుస్తుంది అద్భుతం. అలా అది ఘృతంగా తయారైపోయిన వెంటనే అందులో ఉన్నటువంటి నీతిని తీసుకుని హోమం చేశారు. చాలా హ్యాపీ. మీరు ఎన్నో సార్లు చెప్పారు స్వచ్ఛమైంది వాడాలి. ఇప్పుడు నా కళ్ళు ఎదురుకుండా నేను వెన్నను తీసుకొచ్చి ఇంకా హ్యాపీ కదా. అంటే వాళ్ళని అడిగాను, అమ్ముతున్న వాళ్ళని అడిగాను, మీరు దేని మీద కాస్తారంటే స్టవ్ మీద కాస్తారు. ఇప్పుడు వాళ్ళకి పొయ్యిలు పెట్టుకోవడం ఇవన్నీ తెలియదు మట్టుకుండా. ఇప్పుడు ఓకే, నాకు ఒక 2 కేజీలు వెన్న ఇచ్చేయండి. శుభ్రంగా ఆ రోజు అప్పటికప్పుడే చిలికి 2 కేజీలు వెన్న ఇచ్చారు. దాన్ని శుభ్రంగా సశాస్త్రీయంగా మంత్రయుక్తంగా మా అమ్మగారి చేతుల మీదుగా పొయ్యి వెలిగించి ఆవిడ చేతుల మీదుగా ఆ రోజు మళ్ళీ పాలు కూడా కాయడం జరిగింది. దాంతో గురుపుష్యమ యోగానికి సంబంధించి బృహస్పతి హోమం మీకు ఆ షేప్ ఉంటుంది, డైమండ్ షేప్. అంటే యజ్ఞకుండాన్ని ఒక విధంగా తీర్చిది. అంటే యజ్ఞకుండ యొక్క ఆ రూపురేఖలు కూడా ప్రభావాన్ని అది కూడా ప్లే చేయండి, చూస్తారు ప్రేక్షకులు. ఇక దాని తర్వాత ఇవన్నీ స్వలాభం కోసం. ఇప్పుడు కృతజ్ఞత తీర్చుకోవాలి. అద్భుతమైనటువంటి జీవితాన్ని భగవంతుడు ఇచ్చాడు. ఆ తల్లిదండ్రులు ఆనందంతో నాకు జన్మనిచ్చారు. వాళ్ళిద్దరూ ఆనందంగా ఉండడం వల్ల నాకు ఈ జన్మ వచ్చింది. వాళ్ళ రుణం తీర్చుకోవాలి. తల్లిదండ్రుల రుణం తీర్చుకున్నాను. అలాగే భౌతికంగా ఇప్పుడు నేను అక్కడ లేను, అనపర్తిలో. ఆ ప్రాంతంలో వాళ్ళు చేస్తున్నటువంటి సేవలు నా చిన్నప్పటి నుంచి నాకు పరిచయస్తులు చేస్తున్నటువంటి, అంటే ఇంతకన్నా తక్కువ స్థాయి అని కాదు కానీ ఆ పనిని బట్టి అలాంటి పనులు మనం అసహించుకుంటాం. కానీ దాన్ని కూడా ఒక బాధ్యతగా చేస్తున్నటువంటి, నేనేమంటానంటే వాళ్ళని గ్రామ సైనికులు అంటాను. మనకి బార్డర్ లో ఉండే రక్షణ దళం ఎలా వాళ్ళ ఫ్రంట్ లైన్ వారియర్స్. వీళ్ళు మాత్రం గ్రామాల్లో మన మధ్యనే ఉంటూ మన మీద దాడి చేస్తున్నటువంటి రోగాలు, రొచ్చులు, బ్యాక్టీరియాస్, వైరస్లతో వాళ్ళు యుద్ధం చేస్తూ మనల్ని రక్షిస్తున్నారు. మనమైతే చేయలేం కదా, 100% చేయలేం. నిజంగా వాళ్ళు అయ్య బాబాయ్ ఏం చెప్పినా తక్కువే వాళ్ళకి. సో వాళ్ళకి అంటే జిహెచ్ఎంసి వాళ్ళ ఎవరు పంచాయతీ కార్మికులు కాదు, శ్రామికులు కాదు, సైనికులు. వాళ్ళకి ఏం చేశారు? అన్నప్రసాదం. అంటే ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చేస్తుంటారు. మనం మొదలు పెట్టినప్పుడు చెప్పాను మీకు నేను, బట్టలు పెట్టడం. పండగ వస్తే మనకి మన సంప్రదాయంలో ఉంది. పండగలు వస్తున్నప్పుడు మనల్ని నమ్ముకుని ఉన్న వాళ్ళు, చాకళ్ళు, ఇలాంటి వాళ్ళు మరిచిపోయాం. ఇంట్లో ప్రతి ఒక్కరికి అంటే పండగ వచ్చిందంటే అయ్యగారి ఇంట్లో వంటలు వండుతారు, మనం వెళ్ళి తెచ్చుకుంటాం. అంటే వాళ్ళు అంటే లేక కాదు,
వాళ్ళ శ్రమ చేస్తూనే ఉంటారు. వాళ్ళు కూర్చుని పిండి వంటలు చేసుకునేంత సమయం వాళ్ళకు ఉండదు. అందుకని వాళ్ళ సమయాన్ని మనకిచ్చారు కాబట్టి మనం చేసి వాళ్ళకి పెట్టడం అనేది మన బాధ్యత. అలా ఉండాలి, ఉండేవాళ్ళు ఇది వరకు పూర్వీకులు. సరే, ఇప్పుడు మళ్ళీ ఉండాలి, చాలా చక్కటి రావాలి. అందుకని ఇప్పుడు భాగ్యం కావాలమ్మా. ఏం చేయాలంటే కృతజ్ఞత భగవంతుడికి సమర్పించాలి. ఎలా సమర్పించాలంటే ఆ దానం అపాత్రం కాకూడదు, అస్సలు కాదు. మనకి ఇక్కడ కూడా మన హైదరాబాద్ లో నాకు కొంతమంది అలా తిరుగుతూ ఉంటాను, చూస్తూ ఉంటాను, వాళ్ళకి కూడా ఏదో పెడుతూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు లేకపోతే ఇక పల్లెటూర్ల కన్నా సిటీస్ మరీ దారుణం అయిపోతాయి. సిటీస్ లో అయితే వాళ్ళు పాపం టీ డబ్బులు అడుగుతూ ఉంటారు, దానికి కూడా విసుక్కునే జనాలను మనం చూస్తాం. ఎంత తప్పు. ఎంత ఇస్తాం, ఎంత ఇచ్చేస్తాం? ఓ 50 రూపాయలు ఇస్తాం, కొన్ని 100 రూపాయలు ఇస్తాం, అంతకు మించి అయితే ఏమంటే అవసరం లేదు. వాళ్ళు దాని అంతకు మించి ఎక్స్పెక్ట్ చాయ్ డబ్బులు బాబు అంటారు అంతే. వాళ్ళు ఇవన్నీ మూట కట్టుకుని పట్టుకెళ్ళి హాస్పిటల్స్ లో, కార్పొరేట్ హాస్పిటల్స్ లో పోస్తున్నాం. ఇది చేస్తే అంటే ఇచ్చే హృదయం విశాలం అవుతుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది. దానం ఇవ్వడం ద్వారా చాలా తేలిగ్గా ఉంటుందమ్మా. వాళ్ళు మాట్లాడే ఆ 2 మొక్కలు, సుఖంగా జీవించు బాబు, సంతోషంగా ఉండు బాబు, దేవుడు చల్లగా చూస్తాడు, దేవుళ్ళ వచ్చావు, ఈ మాటలు మనలో నిద్రావస్థలో ఉన్నటువంటి కుండలిని శక్తిని మేల్కొల్పడం ద్వారా మన బ్రెయిన్ లో ఉన్నటువంటి డోపమైన్ రిలీజ్ అయ్యి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందమ్మా. సార్, మరి ఇదే కాంటెక్స్ట్ లో భాగ్యాన్ని పెంచుకోవటం అని అన్నారు ఇప్పుడే మీరు. భాగ్యాన్ని పెంచుకోవటం అంటే ఏమిటి? ఇప్పుడు మేము అంత భాగ్యవంతులం కాము, మాకు అంత భాగ్యం ఏమీ లేదు అనే మాటలు సర్వసాధారణంగా వింటాం. మరి ఇప్పుడు మీరు చెప్పింది కూడా అదే. మరి పెంచుకునే విధానం ఏమిటి చెప్తారా? అంత భాగ్యం కాదు, ఎంతో కొంత భాగ్యం కదా. అంత భాగ్యం కాదు, ఎంతో కొంత భాగ్యం. ఇప్పుడు మన ఒక పని మనిషిని పెట్టుకునే అంత భాగ్యం లేదు. మన ఇంట్లో పని మనుషులే లేరు, మన పనులు మనం చేసుకుంటున్నాం, మన తిండి మనం తింటున్నాం. ఒక గుప్పెడు బతుకులు పెట్టలేము. కరెక్ట్. రోజుకు ఒక 10 రూపాయలు తీసి పక్కన పెట్టలేము, పెట్టగలం. రోజుకు ఒక్క 10 రూపాయలు. మనం రోజుకి ఒక సామాన్య కుటుంబం ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిన్ ఎంత అవుతుంది? సుమారు 200-300. తక్కువ వేసుకుని నీచంగా వేసుకుందాం 100 రూపాయలు వేసుకోండి. 100 రూపాయలా? 100 వేసుకోండి రోజుకి. అంటే నెలకి 3000 రూపాయలు. 300 రూపాయలు పక్కన పెట్టలేమా? పెట్టలేము. చాలు. ఆ 300 100 మందికి పెట్టక్కర్లే. ఒక్కళ్ళకి ఆహారానికి సంబంధించి ఇచ్చిన ఒక 10 కేజీల బియ్యం, ఒక 1/2 కేజీ కందిపప్పు, ఇలా చిన్న చిన్నవి చాలు. కృతజ్ఞత తెలియజేయడానికి కోట్లు అక్కర్లేదమ్మా. మనసు చాలు. మనసు ఉంటే మార్గం 100 ఉంటుంది. కొంచెం చేసినా కృతజ్ఞతే. అంటే కృతజ్ఞత ఎప్పుడైతే చేయటం మొదలు పెట్టావో జీవితం మారిపోద్దమ్మా, నో డౌట్. విష్ణుమూర్తి వచ్చి కూర్చుంటే లక్ష్మీదేవి తిష్ట వేసుకుంటుంది. కదలమన్నా కదలదు, ఆవిడ ఇస్తుందండి. నేనే నిదర్శనం. ఇది నేను నా జీవితంలో ప్రతి చాలా ఆనందిస్తూ, ఎంజాయ్ చేస్తూ, అనుభవిస్తూ మాట్లాడుతున్నాను. పుస్తకాల్లో చదివి మాట్లాడటం కాదు, నా జీవితంలో నేను ఏదైతే చేస్తున్నాను, నేను ఏదైతే అనుభవిస్తున్నాను దాన్ని మీతో మాట్లాడుతాను, పంచుకుంటున్నాను. ఇక్కడ ప్రాక్టికల్ గా కొన్ని విషయాలు మాట్లాడుకుంటే, మనం ఇది చాలా ప్రాక్టికల్ గా చేసేటటువంటి విషయాలు. ఇది ఖచ్చితంగా మన జీవితంలో మనం ఇది ఒక భాగం అయి ఉండాలి. ఇది వరకు అతిథులు ఖచ్చితంగా ఇంటికి వచ్చేవాళ్ళు, జరుగుతూ ఉండేది అన్న వితరణ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఒకవేళ వచ్చినా రాకపోయినా మాధవ్ గౌడ అబ్బాయి అంటే యాచకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఖచ్చితంగా ఉంచేవారు కదా. ఒకళ్ళు ఎక్స్ట్రా వస్తారు. ఇప్పుడు మనం అలా ఎవరు మన ఇంటికి రావట్లేదు, వచ్చేలాగా మనం బిహేవ్ చేయట్లేదు. అసలు ఇలా ఈ యాచకులు అసలు రావట్లేదు, ఇంటి ముందుకే యాచకులే రావట్లేదు. ఎవడు పెట్టకపోతే వాళ్ళే వస్తారు పాపం కదా. సో ఇలా ఇచ్చే గుణం మనకు ఉంది డెఫినెట్ గా. ఇది మనం మళ్ళీ తెచ్చుకోవాలి. కానీ వీటిని ఈ మాటలు రుచించట్లేదు జనాలకి. ఎంతసేపు రెమెడీ చెప్పండి, దీనికి ఇది చెయ్యాలి, ఏం చేయమంటారో చెప్పండి, నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఏం చెప్పండి. ఈ ప్రాక్టికల్ ఇవన్నీ కాదండి, మాకు తెలుసు. మరి తెలిసినప్పుడు చేస్తున్నావా అనేది క్వశ్చన్. దీని గురించి మీరేమంటారు సార్? ఇది అదే దౌర్భాగ్యం అమ్మా. అంటే సింపుల్ గా అయిపోవాలి. ఇప్పుడు డబ్బు, ప్రతిదీ డబ్బుతోటే ముడిపడి ఉంది. నువ్వు రెమెడీ చెయ్యాలి. ఊరికే కూర్చునే ఒక మంత్రాన్ని వల్లె వేసేస్తే మంత్రం, ఇప్పుడు నేను తేజోమయ దేహి మంత్రం, అద్భుతమైనటువంటి తేజస్సు, పేరు ప్రఖ్యాతలు, భగవంతుల్లో ఉన్న క్వాలిటీస్ అన్ని ఉన్నాయి. మంత్రం అనేస్తే వచ్చేస్తాయా? దాన్ని ఆచరణలో పెట్టగలిగితే కదా వస్తాయి. మంత్రాలకి చింతకాయలు రాలవు, మంత్రాలకి చింతకాయలు రాలుతాయి. రెండు నేనే చెప్తున్నాను. మంత్రాలకి చింతకాయలు రాలవు, కానీ మంత్రాలకి చింతకాయలు రాలుతాయి. ఎట్లా? ఏదో కూర్చుని రాలుతాయి లేదో చూద్దాం అంటే రాలవు.
చింతకాయలు రాలవు రావు. రాలుతాయని మీరు అంటున్నారు. ఎలా? సాధన అక్కడ శ్రద్ధ పెట్టి, ఇప్పుడు చింతకాయలు రావడానికి చింతకాయలు మీన్స్ చింతలు అనుకున్నవి. మంత్రం ఒకటే జపనం చేస్తూ కాదు, ఆ మంత్రానికి ఉన్నటువంటి అర్థం. తేజో అసి తేజస్సు అంటే భగవంతుడు తేజవంతుడు ఎప్పుడయ్యాడు? ఆయనలో చాలా క్వాలిటీస్ ఉన్నాయి. ఆ ఒక్కొక్క క్వాలిటీని నేను ఆభరణంగా ధరించి నా ఇంటికి వచ్చే అంటే భగవంతుడు అవన్నీ ఏర్పాటు చేస్తాడు. తేజస్సు రావాలంటే నేను సేవ చేసే గుణం పెరగాలి, సహాయం చేయాలి, ఆర్థిక సాయం చేయాలి, మాట సాయం చేయాలి, భౌతికంగా సాయం చేయాలి, ఆహార నియమాలు పాటించాలి. తేజస్సు రావాలంటే ఆహార నియమాలు, ప్రాణాయామము, యోగము, సూర్య నమస్కారాలు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే పొద్దుటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవటం, 8 గంటలు లేసి మంత్రం పట్టేసుకుని తేజోసి తేజోమయ తేజోసి తేజోమయ తేజస్సు వచ్చేస్తుందా? సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకుని వాకింగ్ చేసి సూర్య నమస్కారాలు చేసి ఇంటికి వచ్చి యజ్ఞం అయితే మనకు తెలిసినటువంటి సంధ్యావందనం చేసుకుని ఎవరైనా అతిథులు వస్తే వాళ్ళకి దానం చేయడం ద్వారా అప్పుడు వీళ్ళు బయటకు వెళ్ళి మాట్లాడతారు. మనం చేసిన పనులను గమనించిన వాళ్ళు మాట్లాడతారు. ఆయన పొద్దుటే ప్రతిరోజు సిన్సియర్గా వాకింగ్కి వస్తాడు, ఇది మాట్లాడుకుంటారు. అప్పుడు కదా తేజస్సు వస్తుంది. మంత్రం పనిచేసింది ఎప్పుడు? నువ్వు వాటిని ఇంప్లిమెంటేషన్లో తీసుకున్నప్పుడు. ఇలా రాళ్ళు ఎందుకన్నావు అంటే ఓన్లీ మంత్రాన్నే పట్టుకుని నేను ఎక్కడికి వాకింగ్కి వెళ్ళను, 8 గంటలకు శుభ్రంగా దున్నపోతలో పడుకుని లేస్తాను, శుభ్రంగా తిందాం, అయిపోయిన తర్వాత అప్పుడు జపమాలు ఎట్టేసుకుని లేకపోతే ఎక్కడో రాసేసుకుని పేపర్ మీద రాసేసి ఈ మంత్రం అనేస్తారు, వస్తుందా? రాదు. పని చేస్తుంది ఎప్పుడు అంటే దానికి తగ్గ సాధన చేయగలిగితే. మనం చేయలేము. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదమ్మా, శరీరం ఉందిగా, కాళ్ళు చేతులు బాగున్నాయి, దీన్ని పట్టుకెళ్ళి ఎవరికైనా దానికి కావాల్సిన దానికి సాయం చేయడం ద్వారా కొంత ఏర్పడుతుంది. ఆ 10 రూపాయలు దానం చేసే స్థితికి వెళ్ళిపోతాం. శరీర నా దగ్గర ఏముంటే దాన్ని దానం చేయాలి, కనీసం మాట సహాయం ఫస్ట్ చేయగలిగింది. తర్వాత శరీరాన్ని చేయడం, శరీరంతో సహాయం హెల్ప్ చేయటం, వాళ్ళకి పనుల్లో చేదోడు వాడు, దేవాలయాలకు వెళ్ళడం, అక్కడ ఇలాంటివి ధార్మిక కార్యక్రమాలు. డబ్బు లేదు మన దగ్గర, వెళ్ళిపోయి అక్కడ కూర్చుని ఆ సేవ దేవాలయాన్ని శుభ్రపరచొచ్చు. అయ్యో అది ఇప్పుడు బ్యాంకు కదా, అదే పూర్వం బ్యాంకులు అవి లేవు, దేవాలయాలే మనకి ధనాగారాలు, అక్కడ దాచుకునేవారు. అక్కడ నుంచే అన్నం కావాల్సిన వాళ్ళకి అన్నం వెళ్ళేది, ధన సహాయం కావాల్సిన ధన సహాయం అన్ని అక్కడ నుంచే లభించేది. అక్కడికి వెళ్ళి ఆ గుడి దేవాలయాన్ని శుభ్రం చేయటం కానీ మనకు తోచింది, మనకు తెలిసింది ఏదో ఒక దాన్ని షేర్ చేయటం మొదలు పెడితే రావటం మొదలు పెడతాం, ఇవ్వటం మొదలు పెడితే వచ్చేస్తాం. ఏదైనా సరే ఇవ్వాలి. మైండ్ లో ఎట్లా రిజిస్టర్ చేసుకుంటారో చేసుకోండి, ఎందుకంటే ఇవ్వటం ఇస్తేనే వస్తుంది. మర్యాద అనేది ఇస్తేనే కదా మీరు నన్ను నాకు మర్యాద ఇచ్చేది కదా. మీరు స్టార్టింగ్ లో మనం వీడియోస్ నా స్టార్టింగ్ లో నా వీడియోస్ చూస్తే అర్థం అవుతుంది. అప్పటికి ఇప్పటికి తెలుసుకున్న ప్రతిదాన్ని ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాం కదా. నాలెడ్జ్ ఏమవుతుంది? పెరుగుతూనే ఉంది, సాగట్లేదే. మనం ఏమనుకున్నా నేర్చుకునే స్థాయికి వచ్చింది. మనం అనుకున్నప్పుడు గట్టిగా వస్తే ఎన్ని వస్తాయి? ఒక 100 ఎపిసోడ్లు వస్తాయి, 200 వస్తాయి, ఏమి లేవు కదా, ఏమి లేవు. ఏదైనా బ్యూటిఫుల్ సార్. ఇవ్వాలమ్మా, ఇవ్వడం మొదలు పెట్టాలి, ఇవ్వాలి. మన శరీరం అంతా కూడా చెడు రక్తంతో నిండిపోయింది, దాన్ని బ్లడ్ డొనేట్ చేస్తే ఏమవుతుంది? ఫ్రెష్ బ్లడ్ వస్తుంది. అంతే. ఇవ్వకుండా కొత్త రక్తం ఎలా వస్తుంది? కరెక్ట్. పాత నీరు పోతే కదా కొత్త నీరు వస్తుంది. కరెక్ట్. పాత సమస్యలు, పాత బాధలు, పాత కష్టాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అది ఏదో ఒకటి కొంత నువ్వు అవతల వాడికి తీర్చగలిగితే, అవతల వాళ్ళకి చేయగలిగితే ఆటోమేటిక్ గా ఫ్లో స్టార్ట్ అయిపోతుంది. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. డెఫినెట్ గా దీన్ని ఎలా అయినా మన జీవితాల్లో మళ్ళీ మన పూర్వీకులు ఇలాగే ఉండేవాళ్ళు, చాలా సంతోషంగా ఉండేవాళ్ళు ఖచ్చితంగా. అందుకే అన్నేసేళ్లు బ్రతకటం వితౌట్ ఎనీ పన్ను కూడా ఉండేది కాదట కదా. కోరికలు తక్కువ, ఆయుష్ ఎక్కువ. ఇప్పుడు కోరికలు ఎక్కువ, ఆయుష్ తక్కువ. కోరికలు తీరకుండానే వెళ్ళిపోతున్నాం. అందుకని కోరికలు తగ్గించుకుందాం, ఆయుష్ను పెంచుకుందాం. ఎక్కువ టైం ఉందమ్మా, అనుభవించడానికి చాలా ఉన్నాయి. ఒక్కొక్క స్టేజ్ ఒక్కొక్క దాన్ని అనుభవించుకుంటూ వెళ్తాం. విపరీతమైన కోరికలు ఇక్కడే పెట్టేసుకుంటే కన్ఫ్యూజన్ లో ఏది దొరకదు, ఉన్నది కూడా పోదు. చాలా అద్భుతంగా వివరించారు. కృతజ్ఞతలు. నమస్తే సార్. సూర్యసం సార్.